మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకు మీ కుటుంబాల శుభము కలుగునుగాక. ఆమేన్. నేటి వాక్య ధ్యానాంశంగా సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాము. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సేబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలవనంపిరి. రాజు షేబావు నీవే గదా అని అడుగగా అతడు నీ దాసుడైన నేనే షీబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. జాగ్రత్తగా నేటి ఈ లేఖన సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమూయేలు ఈ 2వ గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని గురించి గ్రంథస్థం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి అందరిలాంటి వ్యక్తి కాదు. ప్రతి మనుష్యునికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అది నెగిటివ్గా చూసినా పాజిటివ్గా చూసినా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఒక్కొక్కరిలో ఉంటూ ఉంటాయి. అలాంటి ఒక ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆనాటి సమాజంలో సౌలు కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు. సౌలు ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా అభిషేకింపబడ్డాడు. ఆ దినాల్లో ప్రియులారా, దావీదు యొక్క సాహసమైన కార్యాలను బట్టి, దావీదు దేవుణ్ణి అనుసరించి ఆరాధిస్తున్న విధానాన్ని బట్టి దావీదును దేవుడు ఆయన బాల్య దినముల్లోనే అభిషేకించాడు. తద్వారా కాలక్రమేణా కాలము పరిస్థితులు మారినప్పుడు దావీదు ప్రియులరా ఆ సౌలు అనంతరం రాజుగా ఆయన నియమింపబడినట్లుగా బైబిల్ చరిత్ర తెలియజేస్తా ఉంది. అయితే సౌలు యొక్క కుటుంబంలో సౌలు యొక్క కుమారుడు యోనాతాను గురించి మనం చదువుతాం. యోనాతాను అలాగే దావీదు వీరిరువురు కూడా చాలా ప్రాణ స్నేహితులటండి. వీరిరువురు చాలా అద్భుతమైన స్నేహ భావాన్ని కలిగి వీరిద్దరు కూడా మరి చక్కగా జీవిస్తున్నటువంటి దినాలు. అయితే ప్రియులరా, యుద్ధంలో మరి సౌలు చనిపోయాడు, అలాగే యోనాతాను కూడా చనిపోయాడు. యోనాతాను చనిపోయినప్పుడు యోనాతాను కుటుంబము అలాగే సౌలు యొక్క సంతతి వారి యొక్క ఆస్తిపాస్తులు భూములు ఇవన్నీ కూడా ఎవరి పాలైపోయో ఎలా హస్తగతమైపోయి ఎవరికి అర్థం కాని పరిస్థితులు, సరైన జీవనం లేని పరిస్థితులు. ఆ ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఒకే ఒక కుమారుడు, ఆయన పేరే రాయబడింది మెఫీబోషెత్. ఏం పేరండి చెప్పండి? ఈరోజు మన కథానాయకుడు ఎవరు అంటే మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ అనేటువంటి వ్యక్తికి ఒక చిన్న వంక ఉంది, ఒక చిన్న లోపం ఉంది. ఆ లోపం ఏంటో తెలుసా? తన 2 కాళ్ళు కూడా కుంటి కాళ్ళు. యోనాతానుకు కుంటి కాళ్ళు కలిగినటువంటి ఒక కుమారుడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా సిబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీర ఇంటి నుండి అతన్ని రప్పించెను. జాగ్రత్త విందాం ప్రియులరా. ఈ విషయాలన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను అంటే, దావీదు భక్తుడు దేవుడు అనుగ్రహించిన కృపచేత సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నేను ఎవరి పట్ల ఎలా జీవిస్తున్నాను, నేను ఎవరికైనా మేలు చేయాలా, ఎవరినైనా ఆదరించాలా, ఎవరికైనా కృప చూపాలా, ఎవరి పట్ల దయ చూపాలా అన్నట్టు ఆలోచన చేస్తుండగా దేవుడిచ్చిన ప్రేరణ బట్టి అక్కడ మనం చదువుతున్నాము. మొదటి వచనములో అక్కడ రాయబడి ఉంది, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. మరొక మాట ఆ క్రింద వచనాల్లో రాయబడింది. 3వ వచనం అండి, రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా? ఆయన అడుగుతున్నాడు తన శిష్యుల్ని, తన యొక్క
ఆ పరిచారకులు పిలిచి, తన దాసుల్ని పిలిచి దావీదు భక్తుడు అంటున్నాడు, రాజు అంటున్నాడు, నాయనలారా, ఎవరైనా ఒకవేళ సౌలు కుటుంబంలో బ్రతికి ఉన్నారా, సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా? వాస్తవానికి నాకు తెలిసినటువంటి చరిత్ర ప్రకారంగా, నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా సౌలు కుటుంబం అంతా కూడా అంతమైపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ దినాన్ని తన కుమారుడు ఆయన కూడా చనిపోయాడు, తన సంతతి అంతా నాశనం అయిపోయింది, తన యొక్క సంపదలన్నీ దుర్వినియోగం అయిపోయాయి, ఎవరి పాలైపోయో తెలియని పరిస్థితులు. అయితే నాకు ఒక చిన్న ఆశ కలుగుతుంది, ఆయన కుటుంబాన్ని బట్టి నేను ఒక ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆరా తీయండి, వెళ్ళి ఒకవేళ మీరు సమాచారం సేకరించండి, ఎవరైనా బ్రతుకున్నారేమో, బ్రతుకుంటే వారి పట్ల దేవుడు నాకు ఎలా దయ చూపాడో నేను కూడా అదే దయ చూపుతాను. దేవుడు నాకు ఎలా ఉపకారం చేశాడో నేను కూడా వారి పట్ల ఆ ఉపకారం చేయాలని అనుకుంటున్నానని దావీదు ప్రకటన చేసినప్పుడు, అక్కడ షేబా అనేటువంటి సౌలు యొక్క దాసుడు, సౌలు యొక్క ఇంటికి ఆయన దాసునిగా ఉన్నాడు. ఆయన వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా, నా పేరు షేబా, మీరు అన్నట్లుగానే నేను సౌలు దాసుడను. ఇప్పుడు సౌలు కుటుంబంలో సౌలు యొక్క మనవడు ఉన్నాడండి. సౌలు గారి కుటుంబం అంతా నాశనం అయిపోయింది. అయితే వారి యొక్క కుటుంబంలో ఒకే ఒక్క వ్యక్తి మిగిలినాడు, ఆయన పేరు మెఫీబోషెత్. ఆయన మీరు అనుకున్నట్లుగా అందరి వలె ఆరోగ్యవంతుడు కాదు, అందరిలాగా ఆయన అందచందాలు కలిగిన వాడు కాదు. ఆయనకు ఒక లోపం ఉంది. అది ఏంటంటే ఆయన 2 కాళ్ళు కూడా చచ్చుబడిపోయాయి. ఆయన 2 కాళ్ళు కూడా కుంటి కాలు కలిగిన వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు పోషించే స్థితి లేదు, ఆయనకి ఎవరికి ఆహారం పెట్టే స్థితి లేదు. అలాంటి సమయాల్లో మాకీరు అనేటువంటి ఒక వ్యక్తి ఆయన చేరదీశాడు. లోదేబారు అనే ప్రాంతంలో ఆయన ఇంట ఆదరణ పొందుతున్నాడయ్యా అని రాజుకు సెలవిచ్చినప్పుడు, రాజు తన మనుషులు పంపించి ఆ వ్యక్తిని వెంటనే తీసుకుని రండి, ఆ వ్యక్తి నాతో కలిసి ఈ రాజ భోజనపు బల్ల చుట్టూ కూర్చొని అనుదినము నాతో రాజ భోగాలను అనుభవిస్తూ రాజ భోజనం చేస్తానని ప్రకటన చేశాడు. చూడండి, ఆలోచించి ఈ రోజు మెఫీబోషెత్ యొక్క జీవిత విధానం మన జీవితాల్లోగా ఉందేమో. మెఫీబోషెత్ వలె మనము కూడా మన సమస్యల్లో, అక్కర్లలో, మన ఇబ్బందుల్లో, మన బలహీనతల్లో ఎవరు మనకు సహాయం చేయట్లేదని చెప్పి బాధపడుతున్నామేమో. దేవుని అనుగ్రహం మనం ఏ చోట ఉన్నా, ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ మరి వస్తుందండి. దావీదుకి అంత పని లేదు, దావీదుకు అన్ని కలిగి ఉన్నాయి, అన్నిటిని సంపాదించుకున్నాడు. ఎవరి గురించో ఆయన ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా సౌలు కుటుంబం గురించే ఆయన అస్సలే పట్టించుకోకూడదు. ఎందుకంటే సౌలు పలుమార్లు ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు, పలుమార్లు ఆయన నాశనాన్ని కోరుకున్నాడు, పలుమార్లు ఆయన తరిమిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ యోనాతాన్ను బట్టి, తన ప్రాణ స్నేహితుడైన యోనాతాన్ను బట్టి ఆయన ఉపకారం చేయాలనుకున్నాడట. ఆ ఉపకారము, ఆ దయ ప్రియులారా మెఫీబోషెత్ యొక్క జీవితంలో కనిపిస్తా ఉంది. తర్వాత మాటలు మనం చదువుతున్నాము, దయచేసి చదవండి ప్రియులారా. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేను ఉన్నానని అనెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పితును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చెయ్యదువనే సెలవీయగా. ప్రియులారా, ఇక్కడ మీరు ఆలోచన చేస్తే ఆయన 5 సంవత్సరాల వయసులో, 5 ఏండ్ల ప్రాయంలో ఆయన ఏమైపోయాడంటే తన కాళ్ళు పోగొట్టుకున్నాడు. ఈరోజు మన శరీర భాగాల్లో ఏదైనా ఒక చిన్న అవయవం పాడైపోతే, ఒక చిన్న అవయవం కుంటిపడిపోతే, ఒక చిన్న అవయవానికి ఒక శరీరంలో చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోలేం. అయితే ఆయన తన బాల్య దినములలో 5 సంవత్సరాల ప్రాయములో యుద్ధం జరుగుతున్న యుద్ధ వాతావరణంలో 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆ మాటలు 4వ అధ్యాయం 4వ వచనం, అక్కడ ఇంట్రడక్షన్ ఉంటుంది. సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడకు కుమారుండెను. ఇశ్రాయేలు నుండి సౌలు గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు, వాని దాది వాణ్ణి ఎత్తుకొని
పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెత్. అర్థమవుతుందండి, నేను చరిత్ర చెప్తున్నాడు ఇక్కడ. అదే నాల్లో భయంకరమైన యుద్ధం సమాచారం వచ్చింది. తన యొక్క తండ్రి అయినటువంటి యోనాతాను, తన తాత అయినటువంటి సౌలును గురించినటువంటి ఆ వర్తమానం, ఆ యొక్క యుద్ధ వాతావరణం అక్కడ నెలకొంటూ ఉన్నప్పుడు, సమాచారం వచ్చినప్పుడు వారు యుద్ధానికి వెళుతున్నారు. ఈ దాది, ఈ యొక్క ఆ తల్లి ఎవరైతున్నారో, ఆ దాసి ఎవరైతున్నారో, ఆ ఆయా ఎవరైతున్నారో, ఆ తల్లి ఏం చేసిందంటే బిడ్డను చంకన పెట్టుకుని పరిగెడుతుందట. ఈ బిడ్డను ఎలాగైనా కాపాడాలి, ప్రాణాలు రక్షించుకోవాలని చెప్పి ఆ బిడ్డను ఇలా చంకన పెట్టుకుని పరిగెడుతున్నప్పుడు ఆ బిడ్డ పొరపాటున జారి కింద పడిపోయేటండి. జారి కింద పడుకోగానే ఆ రెండు మోకాళ్ళు కూడా ఆ బండకు, ఆ నేల మీద పడగానే ఈ లోపల ఉన్నటువంటి చిప్పలు ఈ రెండు పగిలిపోయాయి. ఈ కాళ్ళు అక్కడికెక్కడి చచ్చిపడిపోయి ఆ 5 ఏళ్ల పసి ప్రాయములో ఆ 2 కాళ్ళు పోగొట్టుకునైనా కుంటివాడైపోయాడు. ఆ 2 కాళ్ళు పోయాయి. చాలా దినాలు భయంకరమైన అవస్థ. తర్వాత యుద్ధంలో వారి యొక్క తల్లిదండ్రులు కోల్పోవటం, ఆ వ్యక్తి అనాథగా పెరిగి, ఆ వ్యక్తికి అన్ని సుఖభోగాలు ఉన్నప్పటికీ ఎవరు చేరదీయలేని పరిస్థితులు, ఎవరు ఆదరించలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో మాకీరు అనేటువంటి వ్యక్తి తన ఇంట అతన్ని చేర్చుకున్నాడు. చేర్చుకోవడమే కాకుండా అతనికి వివాహం చేశాడు. ఆ వివాహం అయిన తర్వాత ఆయనకు ఒక కుమారుడు కూడా పుట్టాడండి. ఆయన పేరు మేకా అని రాయబడి ఉంది. ఆ కుమారుని కలిగి ఉన్నాడు. ఎంత వివాహమైనా, కుమారుడున్నా, భోజనం చేస్తున్నా అతని జీవితంలో ఏదో ఒక నిరాశ ఉంది. ఏదో ఒక ప్రియులారా ఎవరు తీర్చలేని ఒక నిరాశ ఆయన జీవితంలో కనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆయన కనిపెట్టాడు. ఆయన కనిపెట్టి ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతున్న ఆ తరుణంలో ఎట్టకేలకు రాజైన దావీదు ద్వారా ఓ శుభవర్తమానం ఆయన దగ్గరకు వచ్చింది. ఏంటంటే, నిన్ను బట్టి రాజు దయ చూపిస్తున్నాడు, నీ తండ్రి అయిన యోనాతాన్ని బట్టి ఒక ఉపకారం చేయాలని ఇష్టపడుతున్నాడు, కాబట్టి నువ్వు రమ్మన్నాడు మా రాజుగారు అని చెప్పి తన యొక్క మనుషులు మెఫీబోషెతు దగ్గరికి వెళ్ళినప్పుడు మెఫీబోషెతు ప్రియులరా రాజు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. రాజు అంటున్నాడు, నువ్వు యోనాతాను కుమారుడువా అంటే ఆయన అంటున్నాడు, అయ్యా అవును, చిత్తము రాజా, నీ దాసుని నేను ఉన్నాను, సెలవేయండి అన్నప్పుడు అని అంటున్నాడు, నీవు ఎల్లప్పుడూ సదాకాలము నా భోజనపు బల్ల చుట్టూ, నా భోజనం బల్ల దగ్గర కూర్చొని భోజనం చేయాలి. ఆయన అంటున్నాడు, వెంటనే నా మాట మనం చదువుతాం క్రింద వచ్చినల్లో. మరొక మాట అంటాడు అక్కడ, నీకు రావలసినదంతా, నీ తాతగారి ఆస్తి ఏదైతుందో, నీ తాతగారి యొక్క భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి నేను నీకు ఇప్పిస్తాను. అది ఎవరి హస్తగతం చేసుకున్న అవన్నీ కూడా నీకు న్యాయబద్ధంగా నేను ఇప్పిస్తానని చెప్తున్నప్పుడు ఆ వచనంలో అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడను అని నేను ఏమని చెప్తున్నాడండి. ఎవరికైనా ఇలాంటి ఆఫర్ ఇస్తే మీరు ఏమంటారు? హలో, ఎవరైనా మీకు ఇలాంటి ఆఫర్ ఇచ్చి, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక ఊరి పెద్ద కానీ, ఒక హోదాలో అధికారి కానీ మీ ఇంటికి వచ్చి, నువ్వు రోజు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి, మాతో కలిసి జీవించాలి, ఎక్కడికి వెళ్తావు అక్కడికి రావాలని చెప్తే మీరు వెంటనే అలాగేనండి అని స్పందిస్తారేమో. తర్వాత మీరు ఏం చేస్తారని మీ చుట్టుపక్కల వారు చెప్పుకుంటూ ఉంటారు గొప్పలు. ఏమని చెప్తారు? నేను పలానా వ్యక్తి నన్ను పిలిచాడు భోజనానికి, పలానా వ్యక్తితో నాకు స్నేహం ఉంది, పలానా వ్యక్తి నేను చాలా అన్యోన్యంగా ఉంటున్నాం, పలానా అధికారికి నేను బాగా తెలుసు, నన్ను ఆయన చాలా ఇష్టపడుతున్నాడు అని చెప్పి మన గొప్పలు చెప్పుకుంటా ఉంటాం. కానీ ఈయన అంటున్నాడు వెంటనే, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడనైనా నన్ను, ఆ మాట చదవండి ప్రియులారా, నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడినకు నేను ఎంతటి వాడను అనేను. ఏమంటున్నాడండి? చచ్చిన కుక్క వంటి వాడిని, 2 కాళ్ళు లేనటువంటి నేను దేనికి పనికిరానని చెప్పి నా కుటుంబీకులు నాకు లేరు, నా బంధుమిత్రులు లేరు, నాకు తెలిసిన రక్త సంబంధికులు కూడా నన్ను దూరంగా పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయ్యా రాజా, చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నీవు దయ చూపుటకు నేను ఎంతటి వాడను. ఈరోజు అలాంటి బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి మనలను ప్రభు బలపరుస్తున్నాడు. మనందరము కూడా మెఫీబోషెతు వంటి జీవిత అనుభవాలు కలిగి ఉన్నాం. కొన్నిసార్లు అన్నీ ఉన్నవి కూడా ఏమీ లేనట్లుగానే, అందరూ ఉన్నవి కూడా ఎటువంటి సహాయము లేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుడు అనుగ్రహించే ఒక సమయం కొరకు మనం ఎదురు చూస్తే ప్రియులారా, ఖచ్చితంగా మన నిరీక్షణకు ఆధారమైన దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఒక దినాన్ని ఇలాంటి కార్యాన్ని చేస్తాడు. ఆయన కోల్పోయిన ఆస్తులు, ఆయన యొక్క తాతగారి యొక్క భూములన్నీ కూడా తిరిగిపించాడంట. అదే కాకుండా అతని యొక్క భూములు, పంటలు పండించడానికి కూడా మనుషులను రాజు ఏర్పాటు చేస్తున్నాడండి.
తర్వాత మాట మనం చదువుతాం ప్రియులరా. అప్పుడు రాజు సౌలు సేవకుడైన షీబాను పిలవనంపి, సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన స్వంతంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగు చేసి నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంటను తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆయన అంటున్నాడు ఎల్లప్పుడూ కూడా నాతోనే భోజనం చేస్తాడు. అయితే నీవు ఆయనకున్న భూములను కూడా పండించాలి. ఈ షీబాకు ఒక కుటుంబం ఉందటండి. ఈ షీబా యొక్క కుటుంబాన్ని గురించి మనం చదువుతున్నామో వేరెవరో కాదు. అక్కడ అంటున్న ఈ షీబా 15 మంది కుమారులను 20 మంది దాసులు ఉండి, అంటే టోటల్ 35 మంది ఒక కుంటి కాళ్ళు కలిగిన వ్యక్తి కోసం పనిచేస్తున్నారండి. ఆయన దగ్గర ఒక అధికారం లేదు, ఒక రాజరిక పెద్దరికం లేదు, ఒక వంశానికి వచ్చిన ఘనత లేదు, ఎటువంటి అర్హత లేని మెఫీబోషెతు కుంటి కాలు కలిగిన వ్యక్తిని ఆయన నిలవబెట్టి అంటున్నాడు, ఈ వ్యక్తి కొరకు మీరు అందరూ బ్రతకాలి. ఏం చేయాలా? ఈ వ్యక్తికి మీరు అందరూ సేవ చేయాలి. నీవును నీ కుమారులను నీ దాసులను. అలాగా ఆయనతో పాటు 36 మంది ఆయనకు దాసులుగా ఉన్నారు. ఎన్నిక లేని మెఫీబోషెతు, కుంటివాడైన మెఫీబోషెతు, బలహీనుడైన మెఫీబోషెతుని దేవుడు ఘనమైన స్థితిలో ఉంచాడు. రాజుతో పాటు భోజనం చేస్తున్నాడు. వాస్తవానికి రాజుతో సమానమైన హోదా, యువరాజు స్థానంలో ఉన్నాడు. వాస్తవానికి పరిస్థితులన్నీ బాగుంటే ఆయన యువరాజుగా ఉండాలి. ఒకవేళ సౌలు నడిచిన మార్గం సరైన మార్గం అయితే, సౌలు వాస్తవానికి దేవుని యొక్క ఆధీనములో ఉండి దేవుని చిత్త ప్రకారంగా జీవించి ఉంటే, సౌలు తర్వాత యోనాతాను తర్వాత మెఫీబోషెతు రాజు అవ్వాలి. ఇది వాస్తవానికి జరిగే చరిత్ర. అయితే వారు దేవుని మార్గం నుండి తొలగిపోవటం ద్వారా దేవుడు వారిని విడిచిపెట్టాడు. ఆ కనికరము చూపే సమయము, ఆ దయ చూపే సమయము కేవలం మెఫీబోషెతు యొక్క జీవితంలో కలిగింది. అందుని బట్టి ప్రభువు ప్రియులారా దావీదుతో మాట్లాడారు, దావీదును ప్రేరేపించాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను వారి యొక్క జీవితాల్లో దయ చూపాలనుకుంటున్నాను అని చెప్పి అతన్ని పిలవనంపించినప్పుడు మెఫీబోషెతు తన జీవిత కాలం అంతా కూడా దావీదు సముఖములో, రాజు సముఖములో, రాజు బల్ల దగ్గర భోజనం చేస్తా ఉన్నాడటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనందరము కూడా లోకములో నుండి రప్పించబడ్డాం, పాపములో నుండి విడిపించబడ్డాం, పతనావస్థలో నుండి దేవుని సముఖంలోనికి వచ్చి నిలవబడిన మనము ఆత్మ సంబంధమైన భోజనాన్ని దినాన్ని చేస్తున్నాం, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజిస్తున్నాం. ఈ ఆహారము ఈ భూమి మీద ఉన్న ఆహారం కంటే గొప్పది. ఈ యొక్క ఆహారాన్ని భుజించేవాడు ఎన్నటికీ ఆకలి కొనడటండి. యేసుప్రభువు కూడా ఒక మాట చెప్పాడు. సమరయ స్త్రీతో అని అంటున్నారు, నేనిచ్చే ఈ నీళ్లు తాగితే నువ్వెన్నటికి ఏం కొనవటండి? దప్పిక కొనవు. ఆమంటుంది, అయ్యా నేను మా ప్రాంతం నుండి ప్రాంతానికి రావాలంటే కొన్ని మైళ్ళు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ కడవ నేను మొయ్యాలి, నేను నీళ్ళు చేదుకోవాలి, మళ్ళీ సాయంకాలం ఇంటికి వెళ్ళాలి. పదే మేము ప్రయాణాలు చేసి రావటం కంటే నీవిచ్చే నీళ్ళు ఏదో ఇచ్చేసాయి అని చెప్పి ఆయన అడుగుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఇచ్చే నీళ్ళు నువ్వు అనుకున్నట్లుగా భూ సంబంధమైన నీళ్లు కాదు, నేను ఇచ్చే నీళ్లు నీ యొక్క ఆత్మ సంబంధమైన దప్పికని తీరుస్తాయని చెప్పి సత్య సువార్తను ప్రకటన చేసినప్పుడు ఆమె సర్వసత్యంలోనికి వచ్చింది. ఆయన అంటుంది, రాబోయే మెస్సయ్యవు నీవే అని నేను గ్రహిస్తున్నానని చెప్పి ఆ సంభాషణ మాట్లాడుతూ ఉంటుంది ఆ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతాము. ఆ 4వ అధ్యాయం అంతా కూడా ఆ యొక్క సారాంశాన్ని మనం చదవగలం ప్రియులారా. ఆ యొక్క రక్షణ జీవితాన్ని ఆమె కలిగి ఉండి అనేకులకు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటన చేసింది. ఈరోజు మనము కూడా యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజిస్తున్న మనం, ఆత్మ సంబంధమైన స్థితిలో ఉన్న మనం, ఆయనతో పాటు సమస్థితిలో మనం కూర్చున్నాము. మనం ఆయన తోడి వారసులం అంటాడండి. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనం ఎవరు అటండి? ఆయన తోడి వారసులమైన కుమారులం. కాబట్టి వారసత్వ హక్కు ఎవరికి ఉంటుందంటే దాసులకు ఉండదని, పని వారికి ఉండదు, వారసులకు ఉంటుంది. కాబట్టి మనం వారసులుగా ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. మరొక మాట మనం చదివితే యేసుప్రభు చెప్తున్న మాట, దాసుడు అంట ఇంటి బయట ఉంటాడంటండి. ఎక్కడ ఉంటాడండి? పనివాడు ఎక్కడ ఉంటాడండి? ఇంటి బయట. కానీ కుమారుడు ఎక్కడ ఉంటాడు? ఇంటిలో ఉంటాడు. తండ్రి ఏం చేస్తున్నాడో అంత కుమారునికి తెలుస్తుంది. తండ్రి ఏమి నిశ్చయిస్తున్నాడో, ఏం ప్లాన్ చేస్తున్నాడో, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అన్నిటిని కూడా కుమారునికి చెప్తాడు. అలాగే కుమారులమైన మనకు ప్రభు అట్టి స్వేచ్ఛనిచ్చాడు.
ఈ రాత్రి మనం చదువుతున్న మెఫీబోషెతు యొక్క జీవితంలో కలిగిన ఈ ఆవేదనకు ఆయన ఇస్తున్న ముగింపు రీతిగా ఉంది. చదవండి తర్వాత మాటలు. నా ఏలిన వాడు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుని నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. ఏమని సీబాకు చెప్పాడు. సీబా అన్నాడు, అయ్యా నేనును నా 15 మంది కుమారులు, నా ఇంటి పనివారైన 20 మంది, మేమందరము కలిసి ఆ కుమారుని కొరకు నువ్వు ఏం చెప్పావో ఆజ్ఞ ప్రకారంగా మేము వెళ్ళి పొలం దున్నుతాం, మేము వెళ్ళి పొలాన్ని సాగుబడి చేస్తాం, పంట సేకరిస్తాం, వాటన్నిటిని మేము ఆ యొక్క స్థలాల్లో నిల్వ చేస్తాం, మీ కొరకు అలాగే మెఫీబోషెతు కొరకు మేము సేవ చేస్తామని చెప్పి రాజు ఆజ్ఞ ప్రకారంగా చేశాడు. ఏమండి, అప్పటి వరకు ఈయన ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాడు మెఫీబోషెతు. ఎవరికైనా పేరు తెలియదు, ఎవరికైనా చరిత్ర తెలియదు. ఆయన చెప్పుకుంటూ ఉన్నాడేమో కొన్నిసార్లు ఏమని, మా తాత ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు, ఇశ్రాయేలు ప్రజల మీద తన ఆధిపత్యాన్ని చూపించిన ఘనత వహించిన సౌలు మహారాజు, మా తాతగారు మా నాన్నగారు యోనాతాను గారు గొప్ప యుద్ధాలు చేశారు అని చెప్తున్నప్పుడు కూడా ఎవరు కూడా నమ్మలేదేమో. ఊరుకోరా, మీ నాన్న మీ తాత మీ యొక్క కుటుంబం గొప్ప కుటుంబం అయితే నీవెందుకు ఇక్కడ అనాథాశ్రమంలో ఉన్నావు అని గేలి చేసిన పరిస్థితులు కూడా అతని జీవితాల్లో లేకపోలేదు. ఎన్నిక లేని వానిగా ఎన్నిక చేయని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చూడండి, ఎవరికైనా ఒక చిన్న లోపం ఉంటే వారిని చాలా నీచంగా చూస్తూ ఉంటుంది సమాజం. ఏమండి, ప్రేమ చూపించడం కంటే ఎక్కువ ఏం చేస్తారు, జాలి పడుతూ ఉంటారండి. జాలి గొప్పదా ప్రేమ గొప్పదా చెప్పాలి మీరు. అమ్మా, ప్రేమ చూపించాలా జాలి చూపించాలా? జాలి అంటే కేవలం అప్పుడే అయ్యో పాపం అంటారు, అది జాలి. ప్రేమ అంటే వారిలో లోపాన్ని మర్చిపోయి వారిని మనతో కలుపుకొని పోయేది ప్రేమ. వారికి ఉన్న లోపాన్ని మనము ఇంకా గుర్తు చేస్తాం. వారి కళ్ళునా లేదా, కాళ్ళునా లేదా, చేతులున్నా లేదా, వారి మాటలు వస్తాయి లేదా అన్నటువంటి ఆలోచన లేవు. మనతో పాటు మనలాంటి వారు అనుకుని వారిని మన ఆధీనములో మన కుటుంబంలో ఒక వ్యక్తిగా వారిని స్వీకరించి మనతో పాటు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అది ప్రేమ. జాలి అన్నది ఏం చేస్తుంది, మనుషులు దూరం పెడుతుందండి. వారి మీద సింపతి చూపిస్తా ఉంటాం. అయ్యో పాపం, అయ్యో ఏవిడు అలా చేశాడేమో, అయ్యో వాళ్ళకి ఏం పాపం చేస్తారో, తల్లిదండ్రులు ఏ పాపం చేస్తారని చెప్పి చూపించేది ఏంటది, జాలి. జాలి కాదు, చూపించాల్సింది ప్రేమ. ప్రేమ అన్నింటికంటే గొప్పదండి. జ్ఞానం నిరర్ధకమగునని చెప్పి భక్తుడు అంటాడు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందటండి. కాబట్టి ప్రేమ చూపించాలి. ప్రేమ లేని ఈ పరిస్థితులు ఎవరు ఆయన ప్రేమ మెఫీబోషెతు యొక్క జీవితంలో కేవలము ఆయన ఎంట చేర్చుకున్న మాకీరు అనేటువంటి ఒక వ్యక్తి దయాహృదయం కలిగిన వాడిగా ఆయన పెంచి పోషించి యవన దశలోనికి వచ్చి వివాహం కూడా చేసి అతన్ని ఒక ఇంటివానిగా చేశాడు. కానీ ఒక ఘనతను ఇవ్వలేకపోయాడు. తను కోల్పోయిన అవన్నీ తిరిగి ఇవ్వలేకపోయాడు. ఎందుకు అంటే అది సామాన్యుల చేత కాని పని. అది ఎవరు చేయాలంటే సాక్షాత్తు రాజులు మాత్రమే చేయాలి. ఎందుకు అధికారంలో ఉన్నవారు చేయాలంటే అధికారంలో ఉన్నవాడు ఏది చేసినా చెల్లుద్దలేదండి. కాబట్టి అది ఎవరి చేత చేయాలి అంటే సాక్షాత్తు రాజు అయిన దావీదు చేత చేయబడాలి. కాబట్టి దావీదు తన వశమున కొంతను రప్పించాడు. ఆయన అన్నాడు, మెఫీబోషెతు నువ్వు భయపడొద్దు, నువ్వు ఇన్ని సంవత్సరాలు ఏ వ్యాధులను అనుభవించావో నాకు అర్థమవుతుంది. తల్లి లేక, తండ్రి లేక, తాత లేక, కుటుంబం లేక ఒంటరిగా ఉన్నావు. నువ్వు ఆస్తిపాస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా నువ్వు ఒక అనాథగా ఒక స్థలంలో బ్రతుకుతున్నావు. ఇప్పుడు నుండి అవేమీ కాదు, నీ కొరకు పనివారు నియమింపబడ్డారు, నీ కొరకు పని చేసి సంపాదించి తెచ్చి పెట్టావని నేను నియమించాను. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నాతో పాటు సదాకాలము ఈ బల్ల మీద భోజనం చేయన్నాడని. దేవుని స్తోత్రం కలుగును. చెప్పలు కూడా దేవుని పరిశుద్ధ నామమున మహిమపరచుకుందాం. హల్లెలూయా. మనము కూడా లోకములో నుండి ఆయనలోనికి ప్రత్యేకించి ఆయన పిలిచిన ఆ పిలుపుకు లోబడి వచ్చాము. విధేయత చూపిస్తే దయను సంపాదించుకుంటాం మన జీవితాల్లో. వెంటనే ఈయన అన్నాడు, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నువ్వు ఎంత దయ చూపడు, ఎంత కృప చూపడానికి నేను ఎంతటి వాడినయ్యా. సమాజంలోకి ఏ ఎన్నిక లేదు. నన్ను చూస్తున్న వారందరూ బలహీనుడు అన్నారు, నన్ను చూస్తున్న వారందరూ కుంటివాడు అన్నాడు, నన్ను చూస్తున్న వారు అనాథ అన్నారు. అయితే నీవు నీ భోజనపు బల్ల దగ్గర కూర్చుని అర్హత ఇచ్చావు, రాజకుమారుల్లో ఒకడైనట్టుగా చేశావు. ఇక్కడ మాట చదువుతున్నాం కదండి, అతడు రాజకుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. 12వ వచనం, మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు సీబా ఇంటి వారిలో కాపురమున్న వారందరూ
మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండు కుంటివి. మరలా ఈ భక్తుడు ఈ గ్రంథస్థం చేస్తున్నప్పుడు అతనికి ఉన్నటువంటి లోపాన్ని అక్కడ ఎత్తి చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎంత బలహీనుడైనప్పటికీ దేవుడు ఘనతను అందేటట్టు చేశాడు. ఎందుకంటే ఆయన చూపిన విధేయత, ఆయన ఏమీ లేవు అని నిరాశపడకుండా అతను ఉన్న దానిలో తృప్తి చెంది దేవుని ఎడల ఆయన కలిగిన భక్తి శ్రద్ధలు మరల రాజు సముఖాన్ని ఆయన నడిపించాయి. కోల్పోయినవన్నీ తిరిగి ఆయనకి ఇప్పించబడ్డాయి. ఆ పోగొట్టుకున్న తాత భూములు, తాత సంపాదించిన ఆస్తులు, తండ్రి సంపాదించిన ఆస్తులన్నీ కూడా తిరిగి సంపాదించుకున్నాడు. దాసులను దాసీలను కూడా సంపాదించుకున్నట్లు మనం చదువుతున్నాం. సీబా ఇంటి వారందరూ కూడా అతనికి దాసులుగా ఉన్నారట. అతను జీవించిన కాలం అంతా కూడా రాజు బల్ల దగ్గరే భోజనం చేశాడు. రాజులు భోజనం చేసే భోజనం ఎలా ఉంటుందండి చెప్పండి? పంచభక్ష పరవణాలు అంటారు. ఇలాంటి ఆహారము, రాజులు భుజించే ఆహారం ప్రతిరోజు తింటున్నాడండి ఆయన. ఎంత గొప్పదన్నితో ఆలోచించండి. రాజు కుమారులో ఒకడైనట్టుగా దేవుడు చేశాడు. ఈరోజు నీవు తగ్గించుకుని నీవు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా దేవునికి విధేయత చూపిస్తే దేవుడు ఖచ్చితంగా ఒక దినాన్ని నిన్ను హెచ్చిస్తాడు. అటు కృపా సమాధానం ప్రభు మనందరి జీవితాలు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.